ఈ గొడ్డలిపోటు అంటూ మీరు ఆ సబ్జెక్ట్ తప్పితే వేరే ఏది లేదన్నట్టు ఇక్కడ ఏంటండి సార్, ఒక్క ఏ సామాన్య మీరే వ్యక్తి మర్డర్ అయితే చెప్పండి. నాకు ఇంకో ప్రశ్న ఉంది, మీరే సమానం చెప్పండి. ఇప్పుడు అదేదో అయిపోయి 19లో అయింది అనుకుంటాను, ఇప్పటిదాకా పట్టుకుంటున్నారు. మీకు ఎలక్షన్స్లో జనం దాన్ని అసలు పట్టించుకోవట్లా. అదేదో ఎలక్షన్ ఎజెండా లాగా, అంటే మీకు చెప్పుకోవడానికి అంశాలు లేవా? వాసుదేవన్ గారు, మీరు మీ మీద జనసేన స్కోర్డ్ ఓవర్ టీడీపీ గారు, మీరు వైసీపీ తరఫు నుంచో లేకుంటే బీజేపీ తరఫు నుంచి ఎవరి నుంచో మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫు ఒకటే చెప్తున్నాను, అక్కడ జరిగినటువంటిది నేరం జరిగింది. తెలుగుదేశం పార్టీ పదవీ కాలం పూర్తయిపోయి ఎన్నికలకు వెళ్ళే టైంలో ఆ మర్డర్ జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి, ఆ యొక్క రాక్షసుడు ముఖ్యమంత్రి, ఆయన సొంత ముఖ్యమంత్రి అక్కడ రాక్షస ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి, ఎందుకంటే రాక్షస ప్రభుత్వం కొనసాగడానికి మొత్తం సాక్ష్యాధారాలు ఇస్తాను, అంతేగాని అక్కడ రాక్షస ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి తన సొంత బాబాయ్, సొంత బాబాయ్ మర్డర్ అయితే ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా అక్కడ మాఘమేఘాల మీద అక్కడ ఎవరు నేరస్తులు అనేది బయటకు తీయాలా. నేరస్తులు మీ కుటుంబంలోనే ఉండి వేరొక వారసులు వస్తుండో ఇంకోళ్ళని చెప్పేసి అంతర్గతంగా మీరు ఒక కుట్ర పన్ని అక్కడ మర్డర్ చేసి అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని షిఫ్ట్ చేయడంలో ఇంకొకరు అక్కడ మీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు హెడ్ ఇంజరీ అయిందని, ఒక హార్ట్ అటాక్ వచ్చిందని. ఎవరి కుటుంబంలో? సొంత కుటుంబం కదా. ఈ సొంత కుటుంబ సభ్యులే మా 10 మంది 10 రకాలుగా బయట స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. దాని మీద అనుమానాలు మీ కుటుంబ సభ్యులపైన అనుమానాలు ఉన్నాయి కదా, దాన్ని తీర్చడం ఒక్క ఛేదించలేని అసమర్థ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చారు. ఏమని హార్ట్ అటాక్ అని మీ మాజీ మంత్రి బీజేపీలో ఉన్న, ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి గారు, మరి ఆయనకి ఎక్కడి నుంచి చెప్తున్నా కదా. రకరకాల వ్యక్తులు రకరకాల స్టేట్మెంట్లు బయటికి ఇవ్వడం జరిగింది. మీ యొక్క సొంత కుటుంబం, మీ సొంత బాబాయ్ మర్డర్ కేసు ఛేదించలేనటువంటి అసమర్థ ప్రభుత్వం తెలుస్తుంది. వివేకానంద రెడ్డి గారి కూతురే కదా బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయమని చెప్పేసి బయట ప్రాధేయపడుతున్నారు. ఒక అన్యాయం జరిగింది, న్యాయం కోసం పోరాడుతున్నటువంటి ఒక మహిళకి మేము సహకారం అందిస్తున్నాం, అంతేగాని దాని శవరాజకీయాలు మేము చేయట్లేదు. శవరాజకీయాలు మేము చేయట్లేదు, ఆ యొక్క ప్రభుత్వం యొక్క అసమర్థతను బయటకు తీస్తున్నాం తప్ప మేము దాన్ని క్యాచ్ చేసుకునే అవసరం. అసమర్థతను మీరు బయట తీసే పని అయితే ఆవిడ ప్రెస్ మీట్ లో అక్కర్లా, మీరే బయట తీయచ్చు నేరుగా. మేము తీస్తున్నాం, ఖచ్చితంగా ఆ విషయాన్ని వారికి సహాయ సహకారం. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి రాక్షస ప్రభుత్వం, అక్కడ జరుగుతున్నటువంటి సహకారం ఇస్తున్నాము. వారు చేస్తున్నటువంటి పోరాటంలో మేము సహకారం అందిస్తామని చెప్పేసి ఆమెకు అండగా నిల్చున్నాం. నేరస్తులకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము, బాధితులకు అనుకూలంగా మేము వ్యవహరిస్తున్నాము. లాయర్ పేమెంట్స్ అన్ని కూడా టీడీపీ చూస్తుంటే, లాయర్ పేమెంట్స్ కానివ్వండి, మా టీడీపీలో లీగల్ సెల్ లేదా మాకు తలబండి అడ్వకేట్స్ మాకు చాలా మంది ఉన్నారు. ఏమైనా ఉచితంగా వాదించారు కదా, కేసు ఎందుకు ఉచితంగా వాదిస్తారు? ఉచితంగా వాదించేటోళ్ళు కూడా ఉంటారు, పేమెంట్ తీసుకుంటే ఉంటారు. పేమెంట్ ఇస్తామా అయ్యామా మేము ఆ విషయం చెప్పట్లేదు కదా, ఆ పేమెంట్ అని చెప్పట్లేదు కదా. మేము వారికి న్యాయ సహకారాలు అవసరం అయితే ఓపెన్ గా రావు గారు ఏం చెబుతున్నారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికైనా న్యాయ సహకారం కావాలంటే మా దగ్గర 3000 లాయర్లు ఉన్న మీదేంటంటే ఇది ఒక సేవా సంస్థ ఉంది, లీగల్ సెల్ ఉంది. ఆ లీగల్ సెల్ దగ్గరికి వెళ్తే అన్యాయం ఎవరు జరిగితే వారి పక్షాన పోరాటం చేసి వాళ్ళకి సహకారం అందించడం తెలుగుదేశం పార్టీ యొక్క బాధ్యత కూడా.